మన ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారు ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఉచిత ఇసుక విధానం వాటి అమలుకు పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా నంద్యాల జిల్లా నందు ఉచిత ఇసుక విధానం పటిష్టంగా పకడ్బందీగా నిర్వహించాలని తెలియజేస్తూ వాటికి సంబంధించిన నియమ నిబంధనలను తెలియజేయడం జరిగింది. నంద్యాల జిల్లా ఇసుక వినియోగదారులకు తెలియజేయడం ఏమనగా జిల్లాలో ఎక్కడ కూడా ఇసుక రేవులు కానీ ఇసుక డిపోలు కానీ లేవు. కావున వినియోగదారులు తమ అవసరాల కొరకు పక్క జిల్లాల నుండి అనగా కర్నూలు, కడప మరియు అనంతపురం జిల్లాల నుండి ప్రభుత్వం వారు ఏర్పాటు చేసిన ఇసుక రీచ్ ద్వారానే తీసుకోవాలను. తెచ్చిన ఇసుకను తమ వినియోగం కొరకు మాత్రమే ఉపయోగించుకోవాలి. కానీ ఎక్కడైనా అక్రమంగా ఇసుక నిల్వ ఉంచిన, అక్రమ రవాణా చేసిన, అధిక ధరలకు విక్రయించిన అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు వాహన అక్రమ ఇసుకను తదుపరి చర్యల నిమిత్తం సీజ్ చేయడం జరుగుతుంది. ఎవరైనా నదులు, వాగుల నుండి ఇసుకను అక్రమంగా త్రవ్వి వివిధ మార్గాల ద్వారా అక్రమ రవాణా చేస్తున్న చర్యలు తీసుకోవడం జరుగుతుంది. రాత్రి కూడా వెళ్తారు అట్లా మొత్తం ఒకళ్ళదే కదా. ఇది కూడా తీసుకోవచ్చు.